ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఎవరైనా వరం ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? ఈరోజు చక్కటి వాగ్దానం మనం వింటున్నాము. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పాను. ఈరోజు ఈ వాగ్దానము దేవాది దేవుడు, రాజైన దేవుడు, రాజులకు రాజైన దేవుడు మనం చూసి అంటున్నాడు, నీ పేరు పెట్టి పిలిచి నీకేమీ కావాలను? నీ మనవి ఏంటి? నీకు కావాల్సిందంతా నేను ఇస్తాను. ముఖ్యంగా నా రాజ్యంలో సగం భాగం వరకు నీకు ఇస్తానంటే అది ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత అనుగ్రహం ఉంటే ఈ మాట చెప్తా ఉంటారు. ఎస్తేరుకి ఇంత అనుగ్రహం ఎలా వచ్చింది? ఎస్తేరుకి ఇంత పై చేయి ఎలాగ వచ్చింది? దేవుడు తనను ఒక పై చేయిగా నిలబెట్టి ఉన్నాడు. ఎలా వచ్చిందంటే మనము ఇంతకుముందు అధ్యాయాలు చదివితే కనుక మనం చూస్తూ ఉంటున్నాం. ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేసింది. ఉపవాస ప్రార్థనలో చాలా బలం ఉంటుందండి. ఉపవాస ప్రార్థనలో మరి తన కొరకు కాకుండా దేశం కొరకు ఆమె నిలబడింది. ఉపవాస ప్రార్థన చేసి భౌతికంగా అలాగే ఆత్మీయంగా కూడా సిద్ధపడి వెళ్ళిందంట రాజు దగ్గరికి. ఈరోజు దేవాది దేవుడు నిన్ను కూడా అలాగే దీవించబోచున్నాడు. నీకేం కావాలి? నీ మనవి ఏంటని దేవాది దేవుడు నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్తావు? ప్రభా, నాకు ఇది కావాలి, అది కావాలని అంటావా? లేక నేను ఒక దేశానికే నేను దీవెనకరంగా నేను ఉండాలి అని అన్నట్లయితే ఖచ్చితంగా దేవాది దేవుడు రాజులు సహితము అధికారులు సహితము నీ ఎదుట నిలబెడతాడు. ముఖ్యంగా ఎస్తేరు రాజుల ముందు నిలబడక మునుపు దేవుని వెతికింది. దేవుని వెతికిన తర్వాత దేవుని యందు దయ పొందుకుంది. దేవుని దృష్టిలో దయ పొందుకున్న స్త్రీగా ఉంది. అందుని బట్టి మనుషులు కూడా ఆమెకి దయ చూపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈ లోకంలో గనుల యొక్క అనుగ్రహం నువ్వు పొందుకోవాలన్నట్లయితే ముందుగా దేవుని యొక్క అనుగ్రహం నువ్వు పొందుకుంటే గనులు, రాజులు, అధికారులు, తోటి వారు కూడా నీ పట్ల దయను చూపిస్తూ ఉంటారు. ఎస్తేరు మనకి గొప్ప పాఠం నేర్పించి వెళ్ళిపోయింది. ఈరోజు నీవు కూడా మనుషులు నీ దగ్గరకు వచ్చి నీకేం కావాలి కోరుకో, నీకు నేను ఇస్తాను అని చెప్పేవారిని దేవుడు తీసుకురాబోతున్నాడు. వారు రాక మునుపు నీవు దేవుని యొక్క దయ పొందుకోవాలని ఆశపడతా ఉంటున్నాడు. దేవుని వెతుకుతున్నారా? ఎవరైతే దేవుని ఎక్కువగా గణపరుస్తారో దేవుడు వారిని ఎక్కువగా గణపరుస్తాడు. ఎస్తేరు యొక్క భర్త అయిన రాజు ఒకసారి కాదు మరొకసారి విందుకు పిలిచిందంట ఎస్తేరు. అప్పుడు కూడా అడుగుతా, నీకేం కావాలి? నీ మనవి ఏంటి? చూడండి, రాజు ఆమె అడిగిన మనవికి స్పందించినట్టుగా మనం చూస్తున్నాము. ఈ రోజుల్లో మన మాట ఎవరు వినరు, కానీ దేవుని యొక్క అనుగ్రహం పొందుకున్నాక మొదట దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని దేవుని యొక్క దయ పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. మిగతా మనుషులందరూ కూడా మరి నీకు పై చేయి ఇస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, ప్రభా, నాకు పై చేయి ఇవ్వాలంటే నేను ఈ ఉపవాసం చేస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మా కుటుంబానికి మంచే కాదు దేశానికి మంచి చేసేవారుగా నన్ను దీవించండి అన్ను ప్రార్థన చేసినట్లయితే ఎవరు లేని ఇస్తారు. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లను దేవుడు అంతగా హెచ్చించడం మాత్రమే కాదు, అక్కడ తన యొక్క మాట శాసనంగా మారిందంటేనే అది కేవలం దేవుని యొక్క కృప. ఈ రోజుల్లో మన మాటలు శాసనంగా మారాలంటే దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రార్థన చేయడం, ఉపవాస ప్రార్థన చేసి కనిపెట్టుకుని ఉంటే ఖచ్చితంగా దేవాది దేవుడు నీకు పై చేస్తాడు. చిన్న ప్రార్థన చేస్తానండి, కళ్ళు మూసుకుంటారా? పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, మా మాటలు ఎవరు లెక్క చేయట్లేదు, లేక మా మనవి ఏమీ జరగట్లేదు, మా కోరికలు సిద్ధింపబడట్లేదు, ఎలాగ ప్రభా అని ఎవరైతే నీ సంధికి వచ్చారో ఈరోజు మీరు చక్కటి ఆన్సర్ ఇచ్చారు, మంచి జవాబు ఇచ్చారు నాయన ప్రభా. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన ఎస్తేరు జీవితంలో రాజు సహితము నాయన ఆమె చెప్పిన మాటకు లొంగిపోయినట్టుగా మేము చూస్తున్నాము. ఈరోజు మేము కూడా ప్రభా తండ్రి ఉపవాస ప్రార్థనతో ఎవరైతే నీ సన్నిధిలో చేరి ఉన్నారో వారి యొక్క ప్రార్థనలను, వారి యొక్క మనవులను నువ్వు తీర్చండి. అంతేకాదు నీ యొక్క అనుగ్రహము ద్వారా మరి ఏ పనైనా ఎవరి ఎదుటైనా నిలబడగల శక్తిమంతులుగా నీవే వారికి అట్టే అనుగ్రహమును దయచేయమని అడుగుచున్నాము. మాది పై చేయని నీవు ఈరోజు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. నీవే ప్రభా మమ్మల్ని అనేకుల మధ్యలో నిలబెట్టి నీకు ఇష్టానుసారులైన వారిగా మమ్మల్ని చేసి నడిపించమని, ఘనులుగా తీర్చిదిద్దడం మాత్రమే కాదు ఘన కార్యాలు చేయడానికి కూడా మమ్మల్ని వాడుకుంటావని సెలవిచ్చిన ప్రభా, ఈరోజు ఈ వాగ్దానం మా మీద, మా కుటుంబం మీద అయ్యా మేము ప్రకటిస్తున్నాము నాయన. మా జీవితంలో ఈ వాగ్దానము త్వరలో నెరవేర్చబడను గాక అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, నీ నామంలో ప్రార్థన చేస్తున్నారో అట్టి ప్రార్థన ఆన్సర్ని దయచేస్తావని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.
సో ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా చక్కటి వాగ్దానం మనం విని ఉన్నాము. ఆ వాగ్దానం రాకముందు మరి ఎస్తర్ ఎంతగా మరి తన యొక్క కడుపు మార్చుకుందో, ఎంత ఉపవాస ప్రార్థన చేసిందో, మరి దేవుని దగ్గరికి వెళ్ళిందండి. మరి ఆమె అనుకుని ఉంటే నేను రానిని కదా, నాకేం సంభవించదు, నాకేం కీడు రాదు అని ఆమె అనుకుని ఉంటే 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయకపోతే రాజు ఖచ్చితంగా ఈ విధంగా స్పందించేవాడు కాదు. కాబట్టి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని అనుగ్రహం పొందుకోవాలని చేయండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో, ముఖ్యంగా నీ మనవి ఏంటి, నీకేం కావాలని అడగడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఉపవాస ప్రార్థన చేయండి. అలాగే మధ్యాహ్న కాలపు ప్రాఫిటికల్ లైవ్ సర్వీస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్డ్ డే. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.